శ్రీవారి పరకామణి సేవకు వచ్చిన భక్తులందరూ కూడా చిన్న విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో ఎంప్లాయీ కోటా వరకు ఇచ్చేవారు, కాకపోతే జనరల్ కోటా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారి దగ్గరికి సేవ చేసుకునే అదృష్టం రావడం కొన్ని జన్మల పుణ్యఫలం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సేవ గురించి తెలుసుకొని మీ యొక్క ఆన్లైన్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సేవకు మాత్రం ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకంటే స్వామివారి దగ్గర విచిత్రాలు అన్ని ఎన్ని రకాలుగా ఉంటాయంటే తెలుసుకోవాలి. ఖచ్చితంగా స్వామివారి దగ్గర బంగారం, వెండి, పాత నోట్లు, గతంలో చూడలేనటువంటి 2000 నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా ఈరోజు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. స్వామివారికి దగ్గర సేవ చేసుకునే భాగ్యం మనకి ఎంతో అదృష్టంగా భావించుకోవాలి. అందుచేత ఏంటంటే అందరూ కూడా మా యొక్క జన్మధన్యమైంది అనుకుంటున్నాం. ఎందుకంటే స్వామివారి దగ్గర ఇంత కథలు, స్వామివారి దగ్గర లెటర్లు, తర్వాత అన్ని రకాలు చూసి మేము ఎంతో ఆనందం చూసి కనులారా ఆ స్వామివారి యొక్క అదృష్టం మాకు దక్కిందని తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి కన్నులారా చూసే భాగ్యం మాకు దొరికినందుకు మేము ఎప్పుడూ కూడా స్వామివారికి రుణపడి ఉంది. ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ, వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ కలియుగంలో ప్రజలు ఏమైపోవాలో తెలియదు. అలాంటి క్షణంలో ఆ స్వామివారు మనం కాపాడినందుకు మనం ధన్యులు. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.